హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రాక్ అండి, ట్రెండింగ్ మోడల్లో ఫ్రాకు. బాగా కుచ్చులు బట్టి 3-4 కుచ్చులు బట్టి అయితే ఇదైతే సింపుల్గా సింగిల్గా వచ్చింది. ఇప్పుడైతే నేను దాని మీద 3 కుచ్చుళ్ళు అయితే వేసి అయితే డ్రెస్ అయితే రెడీ చేద్దాం. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం రండి. ఎంత అర్థమయ్యేటట్టు అయితే చెప్తా అండి. ఎంత బాగా వచ్చిద్దో రాదో చూద్దాం రండి. కటింగ్ అయితే చూద్దాము. కుట్టే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతా. ఈ చీర వచ్చేసి 150 రూపాయలండి. ఇదైతే నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇదైతే ముక్కల చీర కానీ నేనైతే కట్టుకోవట్లేదు. చూడండి 2 ముక్కలు అయితే వచ్చినాయి. ఈ 2 ముక్కలు అయితే కటింగ్ అయితే చేసుకున్నారండి. ఇప్పుడు లైనింగ్ అయితే 3 మీటర్లు తీసుకున్నా. ఇప్పుడు ఆ ముక్కల చీర కాబట్టి ఒక ముక్క అయితే 2 మీటర్లు వచ్చింది, అది తీసేసా. ఇప్పుడు 5 మీటర్లు ముక్కతో అయితే నేను డ్రెస్ అయితే కుడదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాం రండి. బాడీ పార్ట్ అయితే నేను ఈ 3 మీటర్లు లైనింగ్లోనే తీసుకుంటున్నా. 1 మీటర్ అయితే లైనింగ్కి పడిద్ది, 1 మీటర్ అయితే డ్రెస్సుకి పడిద్ది. టాప్కి పై టాప్ అయితే ఆదితో కొలుచుకుంటున్నా. రౌండ్ నెక్ పెట్టుకుంటున్నా. వేరే మోడల్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే పెట్టుకున్నా. చూడండి టిక్కులు అయితే పెట్టుకుంటున్నా. షోల్డర్ కాడ ఇటువైపు సైడు అవన్నీ టిక్కులు అయితే పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఇదైతే మా అమ్మాయికేనండి. రేపైతే శుక్లారంగా వేసుకుంటాను అన్నట్టుగా కుడుతున్నా. ఇది కటింగ్ చేసుకున్నాక ఇంకా చీర అయితే కట్ చేసుకున్నామండి. అంత పప్పులు ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఎవరైనా టైలరింగ్ వాళ్ళు ఉంటే నేను కుట్టే విధానం అయితే చూపిస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే అసలు కట్టు కావట్లేదండి. ఏందో మరి కత్తెర ఏందో పట్టేసినట్టుగా అనిపించింది. ఇదైతే పక్కన పెట్టుకుంటున్నా. ఇంక చేతులు ఏమి తీయట్లేదండి నేను, ఎందుకంటే చేతులకి లైనింగ్ వేయట్లేదు. ఇదిగోండి 4 మడతల మీద అయితే మడతలు వేసుకున్నాను చీరని అయితే. ఇదైతే పెన్సిల్ క్రేప్ చీర కాబట్టి కొంచెం జారిపోతుంది. మీది కొంచెం కాటన్ అయితే తీసుకోండి, బాగా సింపుల్గా ఇంకా బాగుంటుంది. ఇంక నేను ఇది కుట్టేది అయితే ఇది రోజు వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ చీరని అయితే తీసుకున్నా. ఇదిగోండి కొలత అయితే వేసుకుంటున్నా. బాడీ పొడవు, లంగా పొడవు. ఈ లంగా కొంచెం ఈ ఫ్రాక్ కొంచెం పొడవే ఉంది. ఇంకా ఇందుకోసమని నేను కట్టే అదైతే తీసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం పైకి వచ్చినా కూడా ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే కొంచెం అన్నీ అయ్యాయని కొంచెం షోగా ఉంటుందని నేనైతే ఇంకా తీసుకున్నా. లాంగ్ ఫ్రాక్లు ఎక్కువ ఉన్నాయండి, కొంచెం అయితే తగ్గించకూడదు అన్నట్టుగా నేను తీసుకున్నా. నాకైతే బాగా నచ్చింది డిజైన్ అయితే. నేను చూసానండి వేరే వీడియోలో, చాలా బాగా వచ్చింది. ఇంకా అట్లా వచ్చిద్దో రాదో కుట్టాకైతే మాత్రం చూపిస్తా అండి. వస్తే వచ్చిందని చెప్తా, రాకపోతే రాలేదని చెప్తా. ఫస్ట్ సారి నేనైతే కుట్టడం. ఇప్పుడైతే సమంగా కట్ చేసుకుంటున్నాను. నేనైతే మూడు కట్ చేసుకోవాలి, 3 పార్టులుగా. దీన్ని అయితే ఇట్లా కూడా మడత వేసుకొని కొలతలు వేసుకోవచ్చు అని చెప్తున్నా. ఇక్కడ అయితే ఇంకా నేను మడత వేసుకోకుండా గీత అయితే వేసినా మీకు చూపిస్తున్నా. ఇట్లా కూడా 3 భాగాలుగా సమంగా, మళ్ళీ దాని ఫోల్డ్ అయితే 3 భాగాలు అయితే అన్నట్టు చూపిస్తున్నా. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి అక్కడికైతే ఒక భాగం, అక్కడి నుంచి అక్కడికి ఒక భాగం, ఇటు కింద వైపు ఒక భాగం. ఇప్పుడు ఫస్ట్ అసలు స్టార్టింగ్ లెంత్ ఎంత ఉంటే అంత కట్ చేసుకుంటున్నా. పై భాగం కూడా ఒకదానికి వచ్చింది కాబట్టి ఇంకా అదైతే ఇంకా నేను వాడట్లేదు. ప్రస్తుతం అయితే ఈ 2 భాగాలు వాడుతున్నా. ఇది కూడా 2వ భాగం అయితే కట్ చేస్తున్నా. ఇంక ఇక్కడ అంచు కాడికి అయితే ఒకటి కట్ చేయాలి. నేనైతే ఇంకా మోయినంగా అయితే కట్ చేస్తున్నా. తర్వాత కొలత వేసుకుందాము ఎందుకని మంచిది అన్నట్టు వేసిన. కొంచెం డౌట్ వచ్చి, నా డౌట్ అలాగనే కొంచెం టేబుల్ లేదండి, లేకపోతే కొలత వేసేదాన్ని. ఎక్కువే వచ్చిందండి. ఇంకా ఎక్కువ వస్తే మళ్ళీ తర్వాత అయితే కుట్టేటప్పుడు సరి చేసుకోవచ్చు, జాయింట్ చేసినప్పుడు అన్నట్టుగా పక్కన పెట్టినది. ఇంకెక్కడ వచ్చేసి అయితే అబ్బా అట్టయితే ఇంకా ఇది జారిపోతుంది కట్ చేస్తుంటే అని అనేసి అయితే కట్ చేయట్లా, కొంచెం కట్ చేసిన. ఇది చూడండి, నేనైతే ఎప్పుడు ఇంతే కట్ చేసుకుంటా. సమంగా వచ్చిద్ది అసలు. కటింగ్ కాడికి ఇట్లా చించితే సమంగా వచ్చింది, అసలు ఎటు పోదు. పీస్ అటు రాదు, పీస్ ఇటు రాదు, నీట్గా సమంగా వచ్చింది. నేనైతే ఇంతే చేస్తా. చీర ఫాల్స్ కూడా అంతే చేస్తా. ఏదో పట్టు మొక్క అయితేనే కట్ చేస్తా. ఇట్లా సింపుల్గా వచ్చేది అయితే ఇట్లనే కట్ చేస్తా. అదిగోండి 3 భాగాలు అయితే వచ్చినాయి. అట్లా ఒకదాని మీద ఒకటి జాయింట్ చేసుకొని అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని కూర్చోబెట్టుకోవాలి.
కుట్టే వీడియో కూడా దీని పక్కనే పెడతానండి. ఈ వీడియో పోస్ట్ చేయగానే ఒకరోజు అటో ఇటో పెడతానండి. ఇదిగోండి అట్టయితే మడత తీసుకొని బారుకి ఎంత పొడుగుంటే అంత పొడుగు కుట్టుకోవాలి, బారు కుట్టేసుకోవాలి. ఇదైతే బ్లౌజ్ ముక్క, అదే దాంట్లోకి వచ్చిన ముక్కల చీరలో ఒక ముక్క జాకెట్కి వచ్చింది. చీర కుట్టించుకుంటే జాకెట్ అయితే కుట్టుకునేదాన్ని. నేను చీర కుట్టు తలుచుకోలేదు, అందుకోసమే ఇదైతే బాడీ పార్ట్కి తీసుకున్నాము. కింద ఎట్లా ఉంచి వచ్చిందిగా అన్నట్టు నేను తీసుకుంటున్నా. నీట్గా అయితే మడత వేసుకొని 4 మడతల మీద పెట్టుకోవాలి. ఏదైనా 4 మడతలే అంటే మన ఇష్టం, తీసుకోవచ్చు. ఈ మెసేజ్లు ఒకటి నేను వీడియో చెప్పేటప్పుడే ఈ మెసేజ్లు కూడా వస్తాయండి, ఏమనుకోవద్దు, సారీ అండి. ఇది కూడా ఇంకా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే పెట్టుకున్నాను నేను, ఏది తీయలేదు. కాబట్టి వెనక 2 ఉక్సులు వేసుకుంటా, తల పట్టదు కాబట్టి. తల బొంగ మెడ పెడితే వచ్చేదేనండి. నేనైతే ఆ మెడ అయితే పెట్టట్లా, అన్నిటికీ ఇంకా అయ్యే ఉన్నాయి. ఇంకెప్పుడు ఇంకా పెట్టినవా అంటుంది మా అమ్మ అయితే. ఇంక అందుకోసమే నేను ఇంకా పెట్టదలుచుకోలేదు. ఇక్కడ వచ్చేసి నీట్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. చేతులు అయితే ఏం కట్ చేసుకోలేదు. ఏం చేతులు, బొట్ట చేతులు పెట్టాలా, మామూలు చేతులు పెట్టాలా నేను ఇంకా డిసైడ్ కాలా. కుట్టేటప్పుడు అయితే అవుతా, ముందైతే ఇవన్నీ జాయింట్ చేసుకోవాలి కాబట్టి టైం పట్టింది. ఇది 3 భాగాలు చేసుకున్నాం కదా చీరని, ఒక్క భాగంలో 2 మీటర్లు తీసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ కుచ్చు పెట్టుకోవడానికి 3 భాగాలలో ఒక భాగం తీసేసి కొలత వేసుకొని 2 మీటర్లు తీసుకుంటున్నా అండి నేను. పెద్దవాళ్ళు అయితే 2.5 తీసుకోండి. ఫస్ట్ జాయింట్ డ్రెస్కి వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ భాగం, ఈ 2 భాగాలు యథామామూలు ఎంత పొడవు ఉంటే అంత పొడవు. ఇప్పుడు అది జాయింట్ చేసుకున్నా, కుచ్చు పెట్టుకున్నాక ఈ 2 భాగాలు జాయింట్ వేసుకొని మడత వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పటికైతే కటింగ్ అయితే అయిపోయిందండి. చేతులు కట్ చేసుకోవాలి. అదేముందిలే అండి, లైనింగ్ లేకుండా కట్ చేసుకుంటా. ఈ ఫ్రాకాలకు వచ్చిద్దో రాదో చూద్దామండి. నేనైతే బాగుంటుందని అనుకుంటున్నా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొత్తం అయితే జాయింట్ చేసుకొని 3 స్టెప్పులుగా వేసుకోవాలండి. నాకైతే బాగుంటుందని అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోండి. ఓకేనా, బాయ్ మరి.